సంగారెడ్డి జిల్లా పైడిపల్లి రుద్రారం గ్రామాలలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమన్వయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని సంజీవరెడ్డి అన్నారు. 240 సీట్ల దగ్గర ఆపేసారు, బ్రేక్ కొట్టేసారు. ఇంకో 30 తక్కువ వస్తే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చుకుంటే. కానీ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో, నితీష్ కుమార్ బీహార్ లో ఆయన సంబంధించిన 30-35 ఎంపీల మద్దతు మళ్ళా ప్రధాని అయిండు. అంటే మేము ఇది కార్యక్రమం ఎందుకు పెట్టినామంటే రేపు భవిష్యత్తులో ఈ బీజేపీ మతతత్వం, మేము ధర్మం పేరు మీద మేము లేమా, మా ధర్మం మేము ఇందులం కాదా, మేమంతా ఇందులో మేము రాముడిని పూజిస్తాం, దేవుళ్ళకి పూజిస్తాం. ఈ బీజేపీలో ఒక్కలకే దేవుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా? రాముడే సొంతం తీసుకున్నాడా మాట్లాడుతారు. కానీ అయోధ్యలో ఏమైంది గుర్తా? మన పార్లమెంట్ ఎన్నికలైన అయోధ్యలో ఫైసలాబాద్ అని పార్లమెంట్ లో అయోధ్యలోనే శ్రీరామునికే కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే నా పేరు పెట్టి మీరు ఓట్లాడుతున్నారు, మూర్ఖుల్లారా, దుర్మార్గం ఇది. ధర్మం మీరే, నా భక్తులు అన్ని పార్టీలు అతీతంగా నాకు భక్తులు ఉంటారు. మీరేమన్నా జై శ్రీరామ్ అంటే మీరు అయోధ్యగిరి జై శ్రీరామ్ దేవుడు అన్నాడు. అందుకే అయోధ్యలో ఇది పార్లమెంట్ సీటు బీజేపీ ఓడిపోయింది. ప్రజలు తెలియపరలు.